అంటే నీకేమన్నా అబ్బాయిని ఇంకా తిట్టించాలనుందా? చెప్తా. వాడు చదువుకున్న మాట మంచి వాస్తవమే, నా కళ్ళ ముందే చదువుకున్నాడు. వాడు బతుకు దొరికిపోయాడు. ఏదో కుదిరింది వరుస, గాల్లో కొట్టుకొచ్చాడు, ఒకసారి ఎమ్మెల్యే చేశాడు. వాడు పైకి సాఫ్ట్వేరే కానీ వాడి మెంటాలిటీ అంతా హార్డ్వేరు. వాడు చేసేవన్నీ క్రిమినల్ పనులు. వాడు క్రిమినల్ కాకపోతే ఇలాంటి క్రిమినల్స్ ఏమైనా పిలుస్తాడా చెప్పు నువ్వు? వాడు క్రిమినల్ కాకపోతే ఆడొక రాజకీయ పార్టీ నాయకుడు. అక్కడ వీళ్ళందరూ రౌడీలందరూ ఎందుకడికి, తాగుబోతాళ్ళందరూ ఎందుకు, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళందరూ ఎందుకు చెప్పు నువ్వు? ధర్మం. అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి బారుల్లో తీసుకెళ్ళి తాగిపిచ్చి నిలవబెట్టుకుని విజయవాడ దాకా పోగేసుకుని వచ్చి ఈ రాద్ధాంతం అంతా ఏంటి? వాడు నిజంగా సాఫ్ట్వేర్ అయి ఉంటే పెద్ద మనుషులు ఉన్నారు కదా, నువ్వు పెట్టుకున్నావు కదా, నీ బాబులు ఎంపలేసుకుని ఒప్పుకున్నాడు కదా ఎన్నో కోట్లు కడతానని. ఒప్పుకున్నాడా లేదా? జరిగిందా లేదా? లేదు. నీ బాబులు ఎంపలేసుకోలేదా చెప్పు, రిజల్ట్స్ చూపిస్తా నీకు, మీరందరూ చూస్తానంటే. 2 లెంపలు బాదుకున్నాడు. ఎలా 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 ఇంకెప్పుడు ఇతను తప్పు చేయనని, తినేసిన డబ్బు కట్టేస్తానని మాట్లాడింది. ఇవాళేంటో ఏమీ తెలియనట్లుగా ఆన్లైన్లో పోగేసుకొచ్చి దొంగ దొంగ నడిచినట్టుగా ఉంది. మీరు సాఫ్ట్వేరు అవన్నీ అనుకోవద్దు, పేరుకే. నేను గెలిస్తే ఆగి పెడతా అన్నాడు, ఈ పెడతా అన్నాడు, చూస్తారు నియోజకవర్గాన్ని దిశ మారుతానన్నాడు. ఒక కంపెనీ పెట్టలా. ఈడు కుటుంబాలకి సరిపడా సంపాదించుకున్నారు, దోచేసుకున్నారు, మూటలు కట్టుకున్నారు. ఒక 50 కోట్లు పెట్టి కంపెనీ కొన్నాడు అమెరికాలో. ఎక్కడదమ్మా నీ డబ్బు? 50 కోట్లు ఏం చేస్తే ఇచ్చారండి 50 కోట్లు? కంపెనీ ఎట్ట కొన్నావు? ఏమీ లేవని కొల్లేరు డబ్బులని కొట్టుకెళ్ళిపోయావు. ఇవన్నీ ఏంటి? నేనేం అబద్ధాలు చెప్తున్నా మీతో, నేను మాట్లాడేవన్నీ నిజాలే మాట్లాడుతున్నా. నాకేం అతని మీద వ్యక్తిగతంగా ఏ కోపం లేదు. చాలా తప్పుడు పనులు చేశాడు, చాలా హెరాస్మెంట్ చేశాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. నిద్రలేని రాత్రులు, ఎన్నో రాత్రులు గడిపాం.